నరేష్ తనని మోసం చేశాడని, సాగర్ ప్రాణాలతో లేడు అని తెలిసి తను కూడా చనిపోవాలని డిసైడ్ చేసుకున్న శ్రావ్య ఆవేశంగా చేయి కట్ చేసుకుంది. అది చూసి వెంటనే రియాక్ట్ అయిన నరేష్ ఒక క్లాత్ తీసి శ్రావ్య చేయి చుట్టూ లైట్గా కట్టాడు. నైఫ్ కూడా షార్ప్గా లేకపోవడం వల్ల బ్లీడింగ్ త్వరగానే ఆగిపోయింది. అప్పుడు నరేష్ శ్రావ్యని గట్టిగా పట్టుకొని, నీ స్వీట్ హార్ట్ని కలవాలని అంత తొందరెందుకు? అయినా నిన్ను అంత ఈజీగా వదులుతాను అనుకున్నావా? అని అంటూ శ్రావ్యను మరింత దగ్గరికి లాక్కున్నాడు నరేష్. శ్రావ్య తన 2 చేతులు జోడించి, ప్లీజ్ నన్ను వదిలేయ్, నాకు బ్రతకాలని లేదు, నన్ను చావనివ్వు అని బ్రతిమాలుతూ అంది. నరేష్ అది పట్టించుకోకుండా శ్రావ్య వైపు సీరియస్గా చూస్తూ, సాగర్ లేడు కాని ఇంకా మీ నాన్న అన్న నా విల్లాలోనే ఉన్నారు. నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేశావు అంటే నీకన్నా ముందు వాళ్ళు పైకి పోతారు అని చెప్పి విసురుగా రూం నుండి బయటకు వెళ్లాడు. అతను అలా వెళ్లిపోగానే శ్రావ్య మోకాళ్ల మీద కూలబడి, సాగర్, నువ్వు బ్రతికే ఉన్నావు కదా, నువ్వు సేఫ్గానే ఉన్నావు కదా, నువ్వు లేవంటేనే నాకు పిచ్చెక్కుతుంది అని నిస్సహాయంగా ఏడుస్తూ ఉండిపోయింది. మరోపక్క వెడ్డింగ్ హాల్లోకి ఎంటర్ అవుతున్న సాగర్ అలాగే అనిరుద్ని అక్కడి గార్డ్స్ అడ్డగించారు. సార్, మీ ఇన్విటేషన్ కార్డ్ని చూపించండి అని నవ్వుతూ మర్యాదగా అడిగాడు అక్కడి సెక్యూరిటీ గార్డ్. ఇన్విటేషన్ కార్డా అంటే ఏంటి అని కావాలనే అయోమయంగా మొహం పెట్టి అడిగాడు సాగర్. దాంతో సెక్యూరిటీ గార్డ్ మొహంలో నవ్వు మాయమై కోపం వచ్చి చేరింది. సార్, మీరు కామెడీ చేయట్లేదు కదా? ఒకవేళ నిజంగానే మీ దగ్గర ఇన్విటేషన్ కార్డు లేదంటే దయచేసి ఇక్కడ్నుంచి వెళ్ళిపోండి అని గంభీరంగా అన్నాడు సెక్యూరిటీ గార్డ్. ఆ క్షణంలో సాగర్ పక్కనే ఉన్న అనిరుద్కి సాగర్కి తనకి సంబంధం లేదని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోవాలనిపించింది. కాని తాను అలా చేస్తే తర్వాత పరిస్థితి ఏంటో ఊహించుకొని సైలెంట్గా ఉన్నాడు. సెక్యూరిటీ గార్డ్ తనని వెళ్ళిపోమనగానే సాగర్ ఏం మాట్లాడకుండా సరే అని చెప్పి అనిరుద్ దగ్గరికి వెళ్లి, ఇప్పుడు నీ టైం, ఆల్ ది బెస్ట్, మనం ఎలాగైనా సరే లోపలికి వెళ్ళాలి అని చెవిలో చిన్నగా చెప్పాడు. దానికి అనిరుద్ చిన్నగా తల ఊపుతూ, నీతో ఇంతవరకు వచ్చాక తప్పుతుందా అని చెప్పి సెక్యూరిటీ గార్డ్ని దాటుకుంటూ హాల్లోకి ఎంటర్ అవ్వబోయాడు. అతన్ని కూడా సెక్యూరిటీ గార్డ్ ఇన్విటేషన్ అడగడంతో తన దగ్గర లేదని చెప్పాడు. అప్పుడు గార్డ్ సాగర్కి చెప్పినట్టే అతనిని కూడా బయటకు వెళ్లిపోమనడంతో అనిరుద్ పిడికిలి బిగించి, అసలు నిన్ను ఎవరో తెలుసా? నన్ను ఆపే ధైర్యం నీకెక్కడిది అంటూ కావాలనే సెక్యూరిటీ గార్డ్పై చేయి చేసుకున్నాడు. అది చూసి అక్కడ ఉన్న మిగిలిన సెక్యూరిటీ గార్డ్స్ కూడా అనిరుద్ సాగర్లని చుట్టుముట్టారు. సామాన్యంగా రిచ్ ఫ్యామిలీస్కి చెందిన వారసులు కొంతమంది పొగరుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అనిరుద్ కూడా ఆ కేటగిరీలోకే వస్తాడనుకొని అక్కడి సెక్యూరిటీ చీఫ్ అనిరుద్ని కూల్ చేస్తూ, సారీ సార్, మీరిక్కడికి విఐపీ గెస్ట్గా వచ్చారని మాకు అర్థమవుతుంది. మాకు ఉన్న ఆర్డర్స్ ప్రకారం మీరు ఇన్విటేషన్ చూపిస్తే కానీ మిమ్మల్ని లోపలికి పంపించలేను. దయచేసి మా సిచ్యువేషన్ని అర్థం చేసుకోండి అని చెప్పాడు. మీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? నా దగ్గర ఇన్విటేషన్ లేదు. అయినా నేను ఎవరో తెలియాలంటే మీ బాస్ని ఇక్కడికి రమ్మనండి, ఆయనే మీకు నా గురించి చెప్తాడు అని చెప్పి సెక్యూరిటీ చీఫ్ మీద కూడా దాడి చేశాడు అనిరుద్. అతను కావాలని గట్టిగా గొడవ చేస్తూ అక్కడున్న గెస్ట్లందరి దృష్టిని ఆకర్షించాడు. పార్టీలో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్న ఇద్దరిని కళ్ళు చిట్లించి చూస్తూ ఉన్నారు అక్కడి గెస్ట్లు. ఎవరా ఇద్దరు? వాళ్ళ మొహాలు నేనెప్పుడూ చూడలేదు అని ఒక వ్యక్తి అనగానే, ఈ గొడవ చేస్తూ ఉన్న అబ్బాయిని నేను ఎక్కడో చూసినట్టున్నాను. అతను రిచ్ ఫ్యామిలీకి సంబంధించిన వాడే, కానీ అతను పక్కనే సైలెంట్గా ఉన్న వ్యక్తిని మాత్రం నేనెప్పుడూ చూడలేదు. అయినా ఇలాంటి పెద్ద ఫంక్షన్స్ జరిగినప్పుడు గొడవ పెట్టడానికి ఇలాంటి వాళ్ళు చాలా మంది వస్తూ ఉంటారు అని అక్కడి గెస్ట్లు తమలో తాము మాట్లాడుకుంటూ ఉండగా అక్కడి సెక్యూరిటీ గార్డ్స్ అనిరుద్ సాగర్లపై చేయి చేసుకోబోయారు. అప్పుడు అనిరుద్ వాళ్ళని అడ్డగిస్తూ, నేను కుమార్ ఫ్యామిలీకి చెందిన వారసుండి, నా పేరు అనిరుద్. మీలో ఎవరైనా సాగర్పై చేయి చేసుకోవాలని చూస్తే నేను మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను అని పళ్ళు నూరుతూ అన్నాడు. అతను అలా చెప్పేసరికి సెక్యూరిటీ గార్డ్స్ అతన్ని పిచ్చివాడిని చూసినట్లు చూస్తూ ఉన్నారు. కానీ అక్కడి గెస్ట్లకి మాత్రం అనిరుద్ ఎంత ఇంపార్టెంట్ పర్సనో అర్థమైంది. సీక్రెట్ కింగ్డమ్లో కుమార్ ఫ్యామిలీకి కూడా జోషి ఫ్యామిలీకి ఉన్నట్టుగానే మంచి పేరు ఉంది. మరోపక్క కృష్ణకుమార్ కొడుకు అనిరుద్ తన ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్కి అటెండ్ అయ్యాడని తెలిసి ఎంట్రన్స్ దగ్గరికి పరుగున వచ్చాడు శివరావ్.
అతని వెనకే ఫాలో అవుతూ రమాకాంత్ కూడా అక్కడికొచ్చాడు. అప్పుడు శివరావు అక్కడున్న సెక్యూరిటీ గార్డ్స్ ని మందలించి అనిరుద్ వైపు చూసి, మీరిక్కడికి వస్తారని నేను ఊహించలేదు. మా గార్డ్స్ మీతో అలా బిహేవ్ చేసి ఉండకూడదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. దయచేసి లోపలికి రండి అని నవ్వుతూ చెప్పాడు. అమ్మయ్యా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గుడ్డి వాళ్ళనుకున్నాను. అట్లీస్ట్ మీరైనా నన్ను గుర్తుపట్టినందుకు సంతోషం అని అన్నాడు అనిరుద్. అప్పుడు అందరి దృష్టి కుమార్ ఇంటి వారసుడైన అనిరుద్ పైనే ఉంది. కాని రమాకాంత్ మాత్రం సాగర్ని కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉన్నాడు. అతని మనసులో ఎన్నో ప్రశ్నలు మెదులుతూ ఉన్నాయి. ఎప్పుడో కనిపించకుండా పోయిన సాగర్ కుమార్ ఫ్యామిలీని ఎలా కలిశాడు? అనిరుద్ సాగర్ని ఎందుకని అంతలా ప్రొటెక్ట్ చేయాలని చూస్తూ ఉన్నాడు అని ఆలోచిస్తూ ఉండేసరికి రమాకాంత్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అంతలో శివరావు దృష్టి సాగర్ మీద పడింది. అతడు సాగర్ని అనుమానంగా చూస్తూ, మీరు కూడా వచ్చారా? మీరు ఏ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళో తెలుసుకోవచ్చా అని అడిగాడు. అప్పుడు సాగర్ శివరావు వైపు నెమ్మదిగా అడుగులు వేస్తూ, ఎవరైతే ఇక్కడికి వస్తారని మీరు అస్సలు ఊహించి ఉండరో ఆ వ్యక్తినే నేను. నా పేరు సాగర్ అని గంభీరంగా చెప్పాడు. అతడు చెప్పిన దానికి శివరావు రియాక్ట్ అయ్యేలోపే వెడ్డింగ్ హాల్ నుండి శ్రావ్య పరిగెత్తుకుంటూ వచ్చి సాగర్ని గట్టిగా హగ్ చేసుకుని, సాగర్, నాకు తెలుసు నువ్వు బ్రతికి ఉన్నావని, నువ్వు వస్తావని నేను ముందే ఊహించాను అంటూ సాగర్ గుండెలపై తన మొహం పెట్టి ఏడుస్తూ అంది. సాగర్ ఆమెను సున్నితంగా వెనక్కి నెడుతూ, ఇక నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు శ్రావ్య, నిన్నిక్కడి నుండి తీసుకెళ్లడానికే నేను వచ్చాను అని చెప్పాడు. పెళ్లికూతురు పరిగెత్తుకుంటూ వెళ్లి ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తిని హగ్ చేసుకోవడం చూసి అక్కడ ఉన్న గెస్ట్లందరూ ముక్కున వేలేసుకున్నారు. వాళ్ళు శ్రావ్య గురించి, శివరావు కుటుంబం గురించి కూడా రకరకాలుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అది చూసిన శివరావు మొహం కోపంతో ఎర్రబడింది. అతను పిడికిలి బిగించి, సాగర్, శ్రావ్య నాకు కాబోయే కోడలు. మర్యాదగా ఆమెను నాకు అప్పగించు. పెళ్లి ఇంట్లో గొడవ జరగడం నాకిష్టం లేదు. ఎలాగో ఇక్కడికి వచ్చావు కాబట్టి పెళ్లి చూసి భోంచేసి వెళ్ళు. అంతేకాని అనవసరమైన మాటలు మాట్లాడి నాకు కోపం తెప్పించకు అని ఆవేశంతో ఊగిపోతూ సాగర్ని హెచ్చరించే ప్రయత్నం చేశాడు. సాగర్ మాత్రం అతని మాటల్ని పట్టించుకోకుండా శ్రావ్య వైపు చూస్తూ, ఈ ఇల్లు చాలా బావుంది. అరేంజ్మెంట్స్ అన్నీ కూడా బాగానే చేశారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే పెళ్లి చూడ్డానికి వచ్చిన వాళ్ళందరూ రక్తాన్ని కళ్ళజూస్తారు. ఈ పెళ్లి ఇంట్లో చావు కల కనిపిస్తుంది అంటూ తన షర్ట్ స్లీవ్స్ ని మడతపెట్టాడు. పెళ్లికి వచ్చిన చాలా మంది గెస్ట్స్ శివరావు ఫ్యామిలీతో బిజినెస్ డీల్స్ కుదుర్చుకొని లాభం పొందాలి అనుకున్న వాళ్లే. అందుకు ఇప్పుడు అతని తరపున పోరాడితే ఫ్యూచర్లో తమకి లాభం ఉంటుంది అనుకొని వాళ్లు కూడా సాగర్పై దాడి చేయడానికి సిద్ధపడ్డారు. శివరావు మనుషులతో సహా పెళ్లికి వచ్చిన గెస్ట్లో 90% మంది సాగర్ని చుట్టుముట్టారు. వాళ్ళందరూ సాగర్ని చంపాలన్న కసితో రగిలిపోతూ ఉన్నారు. సాగర్కి 4 వైపుల నుండి 4 మనుషులు చేతిలో కత్తులతో అతని వైపు దూసుకువస్తూ ఉండగా అది చూసి శ్రావ్య కంగారు పడుతూ సాగర్కి అడ్డుగా వెళ్లి నిల్చుంది. ఆమెను కూడా పట్టించుకోకుండా ఒక వ్యక్తి కత్తితో దాడి చేశాడు. శ్రావ్యను తప్పించే క్రమంలో సాగర్ కత్తికి తన అరచేతిని అడ్డు పెట్టడంతో అతనికి చేతిమీద చిన్నగా గాయమైంది. చేతి నుండి కారుతున్న రక్తాన్ని చూసి సాగర్ చిన్నగా నవ్వుతూ, సత్యప్రకాష్ ఫ్యామిలీకి పట్టిన గతే శివరావు ఫ్యామిలీకి కూడా పడుతుంది. మీ ఎవరికైనా ప్రాణాల మీద ఆశ ఉంటే వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోండి. ఇదే నా లాస్ట్ వార్నింగ్ అని చెప్పి నేరుగా తనపై దాడి చేసిన వ్యక్తి దగ్గరికి వెళ్లి అతని గొంతు పట్టుకొని గాల్లోకి లేపాడు. తర్వాత అతని చేయి పట్టుకొని వెనక్కి తిప్పగానే పెలపెలమంటూ అతని చేతిలోని ఎముకలు ముక్కలయ్యాయి. ఆ బాధను భరించలేక ఆ వ్యక్తి గట్టిగా అరుస్తూ ఉంటే సాగర్ అతన్ని దూరంగా విసిరేశాడు. తర్వాత అతని వైపుకు మరో 10 మంది వ్యక్తులు రావడంతో సాగర్ ఒక్కసారిగా గాల్లో ఎగిరి కాళ్లతో తన్నుతూ వాళ్లపై దాడి చేశాడు. సాగర్ కొడుతున్న ఒక్క దెబ్బకే వాళ్ల శరీరంలోని ఎముకలు పిండైపోతున్నాయి. కొంతమంది నేలపై కూలబడి రక్తం కక్కుకుంటూ ఉన్నారు. 10 నిమిషాల్లోనే ఆ విల్లా అంతా కళావిహీనంగా మారిపోయింది. అప్పుడు సాగర్ తన పాకెట్లోంచి చిన్న కత్తిని తీసి తనకి అడ్డొచ్చిన వారిని ఆ కత్తితో నరుక్కుంటూ పోయాడు. ఏ ఒక్క వ్యక్తి కూడా సాగర్కి ఎదురు నిలవలేకపోవడంతో అతను శివరావు వైపు చూసి వంకరగా నవ్వుతూ, ఏంటి ఇన్ని అరేంజ్మెంట్స్ నువ్వు వీళ్ల కోసం చేశావా? ఒక్క దెబ్బ తినగానే కింద పడి గిలగిలా కొట్టుకుంటున్నారు. నీ మనుషులైతే మరీ వీక్గా ఉన్నారు.
వాళ్ళకి నువ్వు సరిగ్గా తిండి కూడా పెట్టట్లేదనుకుంటా అని అంటూ శివరావుని ఉడికిస్తూ అన్నాడు సాగర్. అక్కడున్న ఏ ఒక్కరు కూడా సాగర్ స్పీడ్ అందుకోలేకపోతున్నారు. రెప్పపాటు సమయంలోనే సాగర్ శివరావు మనుషులను మట్టి కరిపించాడు. ఆ పార్టీకి వచ్చిన ధనవంతులలో సగం మంది ఇప్పుడు ప్రాణాలతో లేరు. అది చూసిన తండ్రి కొడుకులిద్దరూ గుటకలు వేస్తూ నిల్చున్నారు. వాళ్ల మొహంలోని కోపం ఇప్పుడు భయంలాగా మారుతుంది. తన కళ్ల ముందు కనిపిస్తున్నది చూస్తూ ఉంటే నరేష్కి తల బద్దలైపోతున్నట్టు అనిపించింది. అప్పుడు తన తల పట్టుకొని, సాగర్, నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా? నీకు పిచ్చి పట్టింది. యు ఆర్ ఏ మ్యాడ్ మ్యాన్ అని గట్టిగా అరిచాడు. నువ్వు జుట్టు పీక్కుంటూ నన్ను మ్యాడ్ మ్యాన్ అంటావేంటి? ఇక్కడ పిచ్చోడు ఎవడో అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది అని నరేష్ని చూసి ఎగతాళిగా నవ్వాడు సాగర్. సాగర్ తన ముందే తన కొడుకుని నానా మాటలు అంటూ ఉంటే శివరావు చూసి తట్టుకోలేకపోయాడు. అతను ధైర్యం చేసి సాగర్ దగ్గరికి వెళ్లి, నువ్వు మరీ టూ మచ్గా బిహేవ్ చేస్తున్నావు, నిన్ను అని ఆవేశంగా అన్నాడు. సాగర్ శివరావు కళ్ళలోకి సూటిగా చూస్తూ, నేను టూ మచ్గా బిహేవ్ చేస్తున్నానా? కులకర్ణి ఫ్యామిలీకి ఫేక్ పిల్ ఇచ్చి మోసం చేసింది నువ్వు. అలా ఇతరులను మోసం చేసే విషయంలో నేను నీకు సాటి రాను అని అన్నాడు. అప్పటి వరకు అక్కడ జరుగుతున్నదంతా నివ్వరపోయి చూస్తూ ఉన్న రమాకాంత్ షాక్ నుండి తేరుకొని శివరావు వైపు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, నువ్వు నాకిచ్చింది ఫేక్ పిల్లా అని ఆశ్చర్యంగా అడిగాడు. తను చేసిన మోసం బయటపడిపోయిందనుకున్న శివరావు దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ, నువ్వు సాగర్ మాటలు పట్టించుకోకు. వాడు కావాలనే మనిద్దరి మధ్య గొడవ పెట్టాలని ఇలా చెప్తున్నాడు. నేను నీకు ఇచ్చింది ఒరిజినల్ పిల్స్ అని తడబడుతూ చెప్పాడు. కాని రమాకాంత్కి మాత్రం ఆ మాటలు నమ్మబుద్ధి కాలేదు. ఇంకా సాగర్ని అలాగే వదిలేస్తే ఏం చేస్తాడో అని భయపడ్డ శివరావు మార్షల్ ఆర్ట్స్లో ట్రైనింగ్ తీసుకున్న తన మనుషులను సాగర్ మీద దాడి చేయమని చెప్పాడు. వాళ్లలో కల్టివేటర్స్ కూడా ఉన్నారు. దాదాపు 100 మంది మనుషులు తన మీదకి దూసుకు వస్తూ ఉంటే సాగర్ చప్పట్లు కొట్టాడు. అప్పుడు వాళ్ళని చుట్టుముడుతూ మరో 100 మంది మనుషులు ఆ విల్లాకి వచ్చారు. వాళ్ల బట్టల మీద విశ్వ ఇంపీరియల్ ఆర్గనైజేషన్ అని రాసి ఉంది. అంటే వచ్చింది విశ్వ సైన్యం. సాగరే విశ్వ అని అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుందా? శివరావు తనకి ఫేక్ పిల్ ఇచ్చాడని తెలిసిన తర్వాత రమాకాంత్ అతన్ని ఏం చేస్తాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.